తెలుగుదేశం ఎంపీలు పవన్ కళ్యాణ్ ను విమర్శించడంపై మండిపడుతున్నారు జనసేన కార్యకర్తలు. విజయవాడలో టీడీపీ ఎంపీలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, జనసేన కార్యకర్తల ఆందోళనకు సంబంధించిన వివరాలేంటి? ప్రత్యేక హోదా వ్యవహారంపై జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఏదైతే టీడీపీ ఎంపీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత టీడీపీ ఎంపీలు పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలతో జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా రోడ్ల మీద వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకుండా పరిస్థితులు నేపథ్యంలో ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ ని పూర్తిగా పార్టీ కోసం పనిచేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఏదైతే జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఆ ప్రత్యేక హోదా వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు విఫలమయ్యారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ విజయవాడ కాళేశ్వరం మార్కెట్ సెంటర్ లో ధర్నా చేస్తున్నారు. చెప్పండి, ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఎందుకు ఇంత తక్కువ కాలంలోనే టీడీపీని కానీ అటు బీజేపీని కానీ ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? ఇది టార్గెట్ కాదండి, బాధ్యత అనుకుంటున్నాం. మేమైతే కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పింది కూడా ప్రశ్నిస్తానన్నారు. ఆ రోజు ఆ మాట చెప్తే పార్టీ పెట్టారు. పెట్టిన తర్వాత మనందరం చూసాం, ఎవరైతే ఈ రాష్ట్రంలో దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీతో మాట్లాడగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆ రోజు ఓటేయమని చెప్తే పార్టీ ఏ విధంగా వచ్చిందో అందరం చూసాం. దాన్ని ఇప్పుడు చెప్పాల్సిన పని కూడా లేదు. నిన్న మాట్లాడిన ఎంపీలు చూస్తే బాధ్యతగా మాట్లాడాలని మేమైతే అనుకోవట్లే. కారణం ఏంటంటే, బాధ్యత కలిగిన వ్యక్తి ఎలా మాట్లాడతాడంటే ఆయన మాట్లాడిన విధానాలు ఎలా ఉన్నాయో ముందు ఆలోచనతో మాట్లాడాలి. అది తప్పుగా అనిపిస్తే వ్యక్తిగత దోషాలతో మాట్లాడడం మిత్రధర్మం అవదు. మిత్రధర్మం మీన్స్ రోడ్డు ఎక్కి వ్యక్తిగతంగా మాట్లాడడం. మరి మిత్రధర్మం వాళ్ళకేమో, మాకైతే కాదు. కళ్యాణ్ గారు చెప్పిన సంఘటన ఏంటంటే, రాష్ట్రానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి కుంటుపడిపోతుందో, ప్రత్యేక హోదా ఎంత అవసరమో అనేది ఎంపీలు ఈరోజు ప్రజలకి ఇటు గవర్నమెంట్కి సంబంధించి ఎంత వ్యత్యాసం ప్రజలు ఆలోచిస్తున్నారో దాన్ని తెలియపరచడం కోసం మిమ్మల్ని గుర్తు చేశారు. ఆ గుర్తు చేసింది మీరు ఫీల్ అయింది ఏంటంటే, మమ్మల్ని వ్యాఖ్యానంగా మాట్లాడారని మీరు ఫీల్ అయ్యారు. మిమ్మల్ని ఓటేసి అడిగినప్పుడేమో మీకు కనపడలా. ఈ రోజు ఆయన గుర్తు చేసి మీరు మేల్కోండి అని చెప్తే మీరు భయపడతారు. భయపడకండి, చెప్పిన పని చేయండి, ప్రజలకు నిరూపించండి. అది చూపించినప్పుడు ఈ రోజు కేసీఆర్ గారిని ఎలా అభినందించారో అలా మిమ్మల్ని కూడా అభినందిస్తారు. చేయకపోతే ఎంపీలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఆ తర్వాత ఎంపీలు చేసిన వ్యాఖ్యల మీద ఎందుకు అభ్యంతరం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఎంపీలని టార్గెట్ చేయాల. వాళ్ళందరికీ కూడా బాధ్యతను గుర్తు చేశారు. ఏమనంటే, మీరు ఆంధ్ర రాష్ట్రం డెఫిసిట్ బడ్జెట్లో ఉంది, నిధుల కొరతలో ఉంది, రాజధాని నిర్మాణానికి కూడా ఇక్కడ నిధులు లేవు. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా, త్వరితంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ అవకాశాలు, వనరులు పుష్కలంగా అందరికీ అందుబాటులో ఉంటాయని ఏకైక ఆకాంక్షతో, తపనతో ఎంపీలందరికీ కూడా బాధ్యతను గుర్తు చేస్తే వాళ్ళందరూ కూడా తప్పుగా అర్థం చేసుకొని చరిత్రలో పవన్ కళ్యాణ్ గారి మీద గెలిపించినటువంటి వ్యక్తినే వారందరూ కూడా విమర్శలు చేయడం, మిత్రధర్మాన్ని మర్చిపోయి వాళ్ళందరూ కూడా బయటికి బహిరంగ విమర్శలు చేయడం వాళ్ళు స్థాయి వ్యక్తులకి సబబు కాదని కూడా మేము సూచిస్తా ఉన్నాం. అట్లాగనే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా మీద మీరు ఎందుకు కేంద్రంతో పోరాడరు? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆనందంగా జీవించాలి, వాళ్ళ ఆస్తులన్నీ కూడా రక్షింపబడాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వారు మాట్లాడితే దాన్ని మీరు చెడు మార్గంలో తప్పుడు భావంతో అర్థం చేసుకొని గెలిపించినటువంటి వ్యక్తి మీద మీరు విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా, జనసేన కార్యకర్తలుగా గాంధీ మార్గంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలను కానీ కేంద్ర మంత్రులను కానీ అడుగడుగునా అడ్డుకుంటాం. వారి బాధ్యతను గుర్తు చేస్తామని కూడా మేము తెలియజేస్తాం. మీరు చెప్పండి, అంటే మీరు డైరెక్ట్ గా రోడ్డు మీదకి వచ్చారు, టీడీపీ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందా, లేకపోతే ఆయన అనుమతి ఉందా? అసలు ఏంటి, ఎందుకు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తారు? కేవలం మేము చేసేది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మాత్రమే మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఏపీ ఎంపీల యొక్క విమర్శను చూస్తూ ఉంటే ఒడ్డు దాటేదాకా వాడమల్లన్నా, ఒడ్డు దాటాక బోడిమల్లన్నా అన్నట్టు ఉంది. ఎన్నికలకు ముందేమో పవన్ సారు మీరు మా నియోజకవర్గానికి రండి, మా గురించి ప్రచారం చేయండి, మాకు అధికారం వస్తుంది అని చెప్పి తిరిగిన వాళ్ళు ఈ రోజు అధికారం అప్పచెప్పితే పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడి అధికారం అప్పచెప్పితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద విమర్శించకుండా ప్రజా సమస్యలను గుర్తు చేస్తే మీకు విమర్శించినట్టుంది అని మీ ఎంపీలందరూ కూడా కట్టగట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని
విమర్శించడం చాలా సిగ్గుచేటైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ విమర్శలను వెనక్కి తీసుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల వారు అభిమానులందరూ కూడా మీపై తిరగబడతారు, మిమ్మల్ని గద్దె దించేంత వరకు పోరాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. పోరాటం ఎంతవరకు వెళ్ళిపోతుంది, అసలు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ పోరాటం అనేది ఎంతవరకు వెళ్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్తారండి. మాది మిత్ర ధర్మం ప్రకారం చంద్రబాబు గారే తెలుస్తారు. మొత్తం ఉన్నటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించి టీడీపీ ఎంపీలు చేసినటువంటి వ్యాఖ్యల మీద మాత్రం తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఆందోళన ఏదైతే ఉందో ఈ ఆందోళనకు సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ కి ఎటువంటి సమాచారం కూడా లేదు. పవన్ కళ్యాణ్ అనుమతితో కూడా ఈ ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం మీద ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు ప్రత్యేక హోదా సాధించేందుకు ఇటు జనసేనకు సంబంధించి అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అటు బీజేపీకి కూడా ఈ 3 పార్టీల మధ్య మాత్రం మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.